హలో ఆల్, వెల్కమ్ టు డే 10 ఆఫ్ 30 డేస్ టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాల్టి యాక్టివిటీ వచ్చేసి కలర్ సార్టింగ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ద్వారా బేబీస్కి ఈజీగా మనం కలర్స్ని నేర్పించవచ్చు. మీకు వీడియో నచ్చితే హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది, యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. మన మెయిన్ మోటో అదే కదా, చాలామంది పేరెంట్స్కి ఈవెన్ రూరల్ ప్లేసెస్కి కూడా మన వీడియోస్ రీచ్ అవ్వాలి అండ్ చాలామంది పిల్లలైతే దీనివల్ల బెనిఫిట్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ఫుల్ అవ్వాలని మన మోటో కదా. మీరు షేర్ చేయడం కుదరకపోయినా అట్లీస్ట్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియో ఎండ్లో నేను నెక్స్ట్ యాక్టివిటీకి ఏమేమి మెటీరియల్స్ అవసరం పడతాయి అవి కూడా మెన్షన్ చేస్తాను. సో దట్ ఎవరైనా తెచ్చుకోవాలి ఇంట్లో లేదు అంటే ముందుగానే తెచ్చుకోవచ్చు. అండ్ మేజర్గా ఈ యాక్టివిటీ బెనిఫిట్స్ ఏంటి సెన్సరీ స్టిమ్యులేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళు ఈ బాల్ని టచ్ చేస్తున్నప్పుడు అలాగే ఈ యాక్టివిటీ చేస్తున్నంత వరకు వాళ్ళకు ఒక సెన్సరీ స్టిమ్యులేషన్గా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి, స్పీచ్ డిలే ఉండే వాళ్ళకి స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ త్రూఅవుట్ ద యాక్టివిటీ ఇందులో మనం ఈ యాక్టివిటీలో కొన్ని కీవర్డ్స్ యూస్ చేస్తుంటాం. బాల్ కానీ లేకపోతే కరెక్ట్గా ఆ హోల్లో ప్లేస్ చేయమనడము, ఇలా ఈ యాక్టివిటీకి రిలేటెడ్ కొన్ని వర్డ్స్ యూస్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ మోటార్ స్కిల్స్కి అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి అలాగే ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళకు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే వాళ్ళు బాల్ని వేసిన ప్రతిసారి మనం అప్రిషియేట్ చేస్తాం కాబట్టి వాళ్ళల్లో ఈ అచీవ్మెంట్ సెన్స్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే వాళ్ళకి పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ కూడా డెవలప్ అవుతాయి. బికాజ్ ఈ యాక్టివిటీలో కలర్స్ని మనము ఇలా ఈ కలర్లో పర్టికులర్గా ఈ కలర్ బాలే వేయాలంటాం కాబట్టి వాళ్ళల్లో కరెక్ట్గా వాళ్ళు చూస్ చేసుకొని వేస్తారు కాబట్టి వాళ్ళకు పేషెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యాక్టివిటీ ద్వారా బేబీకి కలర్ నేర్పించవచ్చు. ఇలా 4 or 6 కొద్దిగా పెద్ద బాక్స్ తీసుకున్నట్లయితే 6 కలర్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి కలర్స్ని కూడా మనం నేర్పించవచ్చు. వాళ్ళలో క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఓవరాల్గా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి యాక్టివిటీ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ దెన్ వాళ్ళని ఒక 1 hour పైన ఈ యాక్టివిటీలో ఎంగేజ్ చేయొచ్చు. ఇది ఒక సేఫ్ యాక్టివిటీ. మన సూపర్విజన్ లేకపోయినా కూడా బేబీసే ఎంచక్క యాక్టివిటీ చేస్తారు వాళ్ళకి ఒకసారి చూపించామంటే. అండ్ ఇది ఏంటి అంటే మనం ఒక్కసారి ఈ బాక్స్ని ప్రిపేర్ చేసుకుంటే, మనం రెడీ చేసుకుంటే కొన్ని మంత్స్ వరకు బేబీతో యాక్టివిటీ చేపించచ్చు అనమాట. వాళ్ళకి అవైలబుల్గా మనం ప్లేస్ చేసినట్లయితే వాళ్ళే ఇష్టంగా ఫ్రీ టైంలో ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈ యాక్టివిటీకి ప్రిపరేషన్ టైం కూడా ఎక్కువగా తీసుకోదు. ఇలా ఒక షూ బాక్స్ లేకపోతే కార్డ్బోర్డ్ బాక్స్ ఏదున్నా సరే మీ దగ్గర బాక్స్ని తీసుకొని ఫస్ట్ ఎన్ని కలర్స్, మీరు 4 కలర్స్ 6 కలర్స్ ఎన్ని కలర్స్ అనుకుంటే అన్ని కలర్స్ పేపర్స్ని ఈక్వల్ సైజ్లో కట్ చేసుకొని ఇలా గ్లూ ఆర్ ఫెవికాల్తో పేస్ట్ చేసేసి తర్వాత గ్లాస్ పెట్టో లేకపోతే కరెక్ట్గా సర్కిల్ షేప్ డ్రా చేసుకొని హోల్ చేసేసుకోవాలన్నమాట. అంటే బాల్ ఈజీగా ప్లేస్ చేసేంత ఫ్రీగా ప్లేస్ చేసేలాగా హోల్ చేసేసుకొని దీన్ని మామూలుగా అయితే మన డబుల్ సైడెడ్ టేప్ యూస్ చేసి వాల్కి పేస్ట్ చేసేయచ్చు. లేదు అంటే నేనైతే ఇవాళ హోల్స్ చేసేసి దారంతో ఎక్కడైనా హ్యాంగర్స్ ఉంటాయి మనకు, హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసేయచ్చు అనమాట. బికాజ్ దీన్ని ఈజీగా మూవ్ చేయొచ్చు అనమాట. ఎక్కడికి కావాలో అక్కడ ప్లేస్ చేయొచ్చు బేబీ అవైలబిలిటీని బట్టి. సో ఇలా థ్రెడ్ని ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి అడ్జస్ట్ చేసుకొని హైట్కి బేబీకి ఈజీగా బాల్ని దాంట్లో ప్లేస్ చేసేంత హైట్కి మనం ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బేబీకి ఫస్ట్ చూపించాలన్నమాట. అంటే ఇనిషియల్ స్టేజెస్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏ కలర్ ఇవి అని ఫస్ట్ వాళ్ళకు చెప్పాలన్నమాట. ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి, యాక్టివిటీ ఏంటి, ఎలా మనం ఆడాలి అనేసి చెప్తూ ఉండాలి. ఫస్ట్ ప్రతిసారి కూడా బాల్ ఇప్పుడు ఎల్లో అయితే ఎల్లో కలర్ బాల్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ బ్లూ కలర్ బాల్, గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్. సో ఏ కలర్స్ యూస్ చేస్తే ఆ కలర్స్ గురించి చెప్తూనే ఉండాలి. త్రూఅవుట్ ద యాక్టివిటీ బేబీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉండాలి. సో దట్ బేబీకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంతే సింపుల్గా మనకి ఎలాంటి మాంటిసరీ టాయ్స్ అవసరం లేకుండా బేబీకి ఇలా కలర్ సార్టింగ్ అండ్ కలర్ నేమ్స్ కూడా నేర్పించవచ్చు. సో మీకు యాక్టివిటీ నచ్చినట్లయితే మీ బేబీతో తప్పకుండా చేపించి ఆ ఒక చిన్న వీడియో ఆర్ ఫోటో క్లిప్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల పేరెంట్స్తో షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. బికాజ్ మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ రేపటి యాక్టివిటీకి వచ్చేసి మనకు స్ట్రా అంటే పేపర్ స్ట్రా లేకపోతే ప్లాస్టిక్ స్ట్రా, ఎనీ స్ట్రా, జస్ట్ యాక్టివిటీకే కాబట్టి కొన్ని స్ట్రా 5 to 6 స్ట్రా ఉంటే తీసుకోండి. చిన్న కార్డ్బోర్డ్ షీట్ ఉంటే సరిపోతుంది. కార్డ్బోర్డ్ షీట్ ఆర్ పేపర్ షీట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి మేజర్గా స్ట్రా ఉంటే చాలు రేపటి యాక్టివిటీకి. కలుద్దాం రేపటి డే 11 యాక్టివిటీ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.